ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం, అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆ రోజు? 6 గ్యారంటీలు ఉన్నారు. గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం, ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం. ఎందుకు? బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది. కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు నువ్వు ఇయ్యాలి అంటారు, అంతేనా? ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మటట్టు లేడని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసిండ్రు. ఏమన్నారు? గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది. ఏం చెప్పింది అన్నాడు? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకెగ్గొట్టం, అత్తకిస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకిస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తామన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ 2 లక్షల పెన్షన్లను ఏరిపారేసిండు. 2 లక్షల పెన్షన్లను రేవంత్ రెడ్డి కోత పెట్టిండు. కొత్త ఇయ్యలే, 2 లక్షలు తీసేసిండు. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. నడిమిట్లో 1 నెల ఎగ్గొట్టిండు. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండా లేదా?